దీనిపైనే మా ఆఫీసు, రండి. ఇదేంటి ఎంతమంది ఉన్నారు? నేను రాత్రి మాట్లాడినప్పుడు ఇక్కడే ఉంటా ఉన్నారు. ఎక్కడా? ఏరు వీళ్ళు? ఈ బ్యాగ్ వాళ్ళకి ఇవ్వకుండా బంగారానికి నా మొహం చూపించలేను. అయ్యా చెప్పు పండు, ఎక్కడున్నారు? వాళ్ళ ఫోన్ ఆన్ అయిందయ్యా. వాళ్ళని ట్రాక్ చేశా. వాళ్ళు ఇప్పుడు కోటిపల్లి సెంటర్లోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారన్నది మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ఉంటానయ్యా. కోటిపల్లి సెంటర్లో అయితే వాళ్ళు ఎక్కడున్నా పట్టుకోవచ్చు, నువ్వు అబ్జర్వ్ చేస్తుంటావు. సరే అయ్యా. ఫ్రెండ్, ఆల్రెడీ అరెస్ట్ చేసిన పుత్తూరు శ్రీనివాస్ని కాల్చి అక్కడే పడేశారు. మనకున్న క్రూతో డిస్కస్ చేసి ఇంకా ఇలా ఎవరెవరు వస్తారో లిస్ట్ తయారు చేయండి. డైరెక్ట్ గా పిలిచి మనకు వార్నింగ్ ఇచ్చారంటే ఆ కమిషనర్ దగ్గర మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరేనా? చెప్పరా. అంబేద్ ఆఫీస్కి వచ్చాడనా? అలాగా, మన వాళ్ళని ఫోన్ చేసి రమ్మను. అట్టాగే ఆ అమ్మాయి ఫోటో, అబ్బాయి ఫోటో కూడా పంపించండి అన్నా. నేను దగ్గరలోనే ఉన్నాను, నేనే వస్తున్నాను. ఓకేనా? ఉమర్ సార్. మీరు చెప్పిన ఇద్దరు వీళ్ళేనా? అవును సార్, వీళ్ళే. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయా? అయిపోయాయి సార్, అందుకే రమ్మన్నాను. సరే, అవసరం ఏదో చెప్పండి, సబ్ రిజిస్టర్తో నేను మాట్లాడతాను. అక్కర్లేదు సార్, అవసరం లేదనుకుంటున్నా. సరే, ఎన్ని గంటలకు? 10:30 ఓ సరే, మీరు చేయండి. సరే సార్. జంతువులో కూడా ఏ కులమతాలు లేవు, మనుషులకు మాత్రమే ఇవన్నీ. అప్పుడప్పుడు అన్నీ మర్చిపోతున్నాడు. విజ్ఞానంలో ఎంత నాగరికంగా మారుతున్నాడో ఆ విజ్ఞానాన్ని పక్కవాణ్ణి నొక్కడానికి, తొక్కడానికి ఆ తెలివిని, విజ్ఞానాన్ని వాడుతున్నాడు. కులాన్ని, మతాన్ని ఈ మనుషులే సృష్టించారు. కష్టపడకుండా తినడానికి, పక్కవాడి శ్రమను దోచుకుని తినడానికి దానిని ఉపయోగిస్తున్నారు. బాధపడకండి, మీ పెళ్ళయ్యాక మీ పేరెంట్స్తో నేనే వచ్చి మాట్లాడతా. సరే సార్. హలో, ఏంటి అంబేద్, బాగున్నావా? మీరెవరు సార్? తెలియలేదా? అంతలోనే మర్చిపోయావా? నీ బిడ్డ గోదావరిలో తేలిన సంగతి అప్పుడే మర్చిపోయావా? నీ బిడ్డ చచ్చినా నువ్వు పోరాటం ఆపు అని తెలుసు. నెక్స్ట్ నువ్వే. కుదిరితే ట్రై చేయండి. నేను చేయకూడదనే అనుకుంటున్నాను. పనికిరాని వాళ్ళ కోసం గొంతు విప్పుతున్నా. తర్వాత నీ ఇష్టం. విషయం చెప్పండి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేయబోయేది మా పిల్లలే. మీరు కన్నారా? అందరూ మా పిల్లలే, వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉన్నంత వరకు. సరే, మా మనుషులు వస్తారు, ఆ పిల్లల్ని పంపించు. అలా ఎవరు ఇక్కడికి రాలేదు, వస్తే పంపిస్తాను. వాళ్ళు అక్కడే ఉన్నారని నాకు తెలుసు. ఇదిగో, అనవసరంగా మాట్లాడకు, నాకు చాలా పని ఉంది, కోర్టుకు వెళ్ళాలి. నువ్వు కోర్టుకు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, వెంటనే ఆ పిల్లల్ని పంపించు. వస్తే పంపిస్తా. మీరు ఎవరి మీద చేస్తున్నారు? తెలియకుండా వచ్చేసాను సార్. లాయర్ అంటే చైర్ టేబుల్ వేసుకుని పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటాడు అనుకున్నావా? మీలాంటి ఎంతమంది అక్యూజ్డ్ చూసారో తెలుసా? నరికి పారేస్తారు. పోరా. సరే సార్, అన్నా వాళ్ళు ఎస్కేప్ అయ్యారన్నా. ఇక్కడ ఎవరు లేరు, ఆ లాయర్ మాత్రమే ఉన్నాడు. ఉమర్, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? పైన ఆఫీస్లో ఉన్నారు సార్. సరే, నేను చెప్పినట్టుగా చేయండి.
ఏదో ప్లాన్ చేస్తున్నారా? వెయిట్ చేద్దాం. చెప్పురా. అన్నా మనుషుల్ని మార్చేశారన్నా. వాళ్ళు కాక ఇంకెవరున్నారా? లాయర్ పెళ్ళ ఉంది. చంపేయండి రా. పద ముందు పిలిచి పారిపోదాం. వేసాడ్రా, వేసాడు. వదలొద్దు, వేసాడ్రా. ఇంతకీ ఏంటి సమస్య? వాళ్ళని వదలొద్దు. ఏయ్, ఆగండి. ఏయ్. ఈ బండిని కాల్చేయండి రా. తప్పించుకున్నావని అనుకోవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదలను రా. ఏమైంది? ఏం లేదమ్మా. మన అన్ని శాఖలు ఒక్కటే తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. కూలింగ్ గ్లాస్ వేసుకొని మన అమ్మాయిలను మాయ చేసి ప్రేమలో దింపే వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక కావాలి. నిర్ణయం 1, మన కులం జనాల హక్కులను కాపాడదాం. నిర్ణయం 2, ఈసారి ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఎలక్షన్స్ లో మొత్తం 254 నియోజకవర్గాల్లో నేను అఖండ విజయం సాధించి మనమేంటో చూపిస్తాను. ఇక 3వది, మన యువకులకు పెద్దవాళ్లకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందకుండా ఆ బీసీఆర్ యాక్ట్ రద్దు చేయాలని పోరాటం చేస్తాను. 4, మన అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకోవడాన్ని అడ్డుకోవడానికి పెళ్లి వయసు 18గా మార్చాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగే అమానుష పరిస్థితులను ఎదుర్కొనేందుకు మన కులపోళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయిలే. సరేనా? సరే. ఏయ్ తమ్ముడు, తమ్ముడు, ఏ తమ్ముడు, తమ్ముడు. ఈ లూజు గుంపు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓ, ఇప్పుడు ఈ బ్యాగ్ వాళ్ళకి ఎలా ఇచ్చేది? ఆ పెద్ద ఆయన తీసుకొస్తున్నారు. ఆయన ఏం చేస్తారు? ఆయన ఎలాగైనా కాపాడాలి. సెలవుమూర్తి, నేను కలవడానికి వచ్చాను. ఏం కావాలి? ఏంటయ్యా? ఇదిగో చూడు, పేపర్స్ లేకుండా ఇక్కడ ఏం జరగదు. రిజిస్టర్ చాలా సిన్సియర్ వ్యక్తి. పేపర్లన్నీ కరెక్ట్గా ఉంటే చెప్పండి, లేదంటే వెళ్ళిపోండి. ఎవరమ్మా బయట అరుస్తున్నారు? నువ్వే ఇలా అంటే ఎలాగయ్యా? నువ్వు అనుకుంటే అవుతుంది. హెల్ప్ చేయవయ్యా. అరే ఏంటయ్యా మీరు? సరే ఒక పని చేయండి, బయటికి వెళ్ళి రైడ్ తిరిగితే అక్కడ ఒక జిరాక్స్ షాప్ వస్తుంది. నేను పంపానని చెప్పి నా పేరు చెప్పండి, వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. సరే. ఒక 5 రూపాయలు ఖర్చు అవుతుంది. పర్వాలేదన్నా, 5 రూపాయలు కదా. 5,000 అయ్యా. సరే ఇక మీరు అన్నా? వెళ్ళొచ్చు. 5,000 ఏంటన్నా? నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయిలే.